హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 మే 17 ఫ్రైడే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 67th వాంఖేడే స్టేడియం ముంబైలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అయితే ఉంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేస్తే 4 మ్యాచెస్ విన్ అండ్ 9 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 157 టార్గెట్ ని అయితే సెట్ చేసింది. ఆ స్కోర్ ని ఎంఏ బ్యాటర్స్ ఇషాన్ కిసాన్ అండ్ తిలక్ వర్మ నుంచి మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల జస్ట్ 18 రన్స్ తేడాతో అయితే కేకేఆర్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ బ్యాడ్ లక్, వీళ్ళ బ్యాటర్స్ అయితే మంచిగా రాణించలేకపోయారు ఆ మ్యాచ్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ రోజు మ్యాచ్ తో వీళ్ళకి లాస్ట్ మ్యాచ్ ఇది. సో ఈ రోజు మ్యాచ్ వీళ్ళు 100% విన్ తో ఎండ్ చేద్దామనే చూస్తారు. ఇక ఈ ఎంఐ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇషాన్ కిసాన్, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బుమ్రా అండ్ కాంబోజ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎంఐ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో ఈ రోజు ఆ ఫాల్స్ అనేవి సెట్ చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్దిగా వీక్ ఉంది. బట్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేశారు. 6 మ్యాచెస్ విన్ అండ్ 7 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 208 రన్స్ టార్గెట్ ని సెట్ చేసింది. బట్ వీళ్ళ బ్యాటర్స్ నికోలస్ పూరన్, అర్షద్ ఖాన్ నుంచి మాత్రమే రన్స్ రావడం చూసాం. అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల జస్ట్ 19 రన్స్ తేడాతో లాస్ అయ్యారు ఆ మ్యాచ్ గెలుచుంటే వీళ్ళకి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచినా సరే హైయెస్ట్ నెట్ రన్ రేట్ తో వీళ్ళని బీట్ చేయాలి ఈ ఎంఐ టీమ్ ని. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ కాబట్టి హై స్పీడ్ తో ఆడతారు. ఇక ఈ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ అండ్ నికోలస్ పూరన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రవి బిష్నాయ్, నవీన్ అలక్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎల్ఎస్జి కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ అయితే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకున్న ఫాల్స్ అని సరి చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే వాంఖేడే స్టేడియం ముంబైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 ఉంది. అండ్ ఇక్కడ ఈ రోజు ఈ పిచ్ లో బౌలర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఈ వెన్యూలో ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఆన్ పేపర్ ప్రకారం ఎంఐదే అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఎంఐ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి.